సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నార్మల్లీ వరల్డ్లో రిచ్ పీపుల్ ఎవరంటే హెల్త్ ఎవరైతే కాపాడుకోగలిగారో వాళ్ళే రిచ్ పీపుల్. ఎందుకంటే మనం సంపాదించిన రూపాయి మన మీద స్పెండ్ చేసుకోగలిగితేనే మనం రిచ్ పీపుల్. అందుకే ఆరోగ్యవంతులే మహాభాగ్యవంతులు అనమాట. సో బయట ఈ కార్పొరేట్ వరల్డ్లో ఎక్కడ అడిగినా ట్రీట్మెంట్ అనగానే అది కూరగాయల బేరం కాదు కాబట్టి వాచిపోద్ది బిల్ అని చెప్పి అంటూ ఉంటారు. బట్ నేను కొంతమందిని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో, సో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో మెడిస్టార్ అనే అమీర్పేటలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుందని చెప్పి కొంతమంది అన్నారనమాట. అది నిజమా కాదా అనేది ఈరోజు మనం ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా, ఈవెన్ ఇన్ పేషెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం. పదండి. రిసెప్షన్ ఏరియాలో ఒక పేషెంట్ తాలూకా ఎవరో ఉన్నట్టున్నారు. హై సార్, పేరేంటండి? మహేష్. ఎక్కడ సార్? ఇక్కడ లోకల్ అండి? లోకల్ అండి, కృష్ణనగర్. కృష్ణనగర్. ఓకే సార్, ఏంటి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం రావడం? సెకండ్ టైం అండి రావడం. సెకండ్ టైం. ట్రీట్మెంట్ ఎవరికండి? ఫాదర్ కండి. ఫాదర్కి అవుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ట్రీట్మెంట్ నడుస్తుందండి, బాగుంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఏంటండి? గుడ్ సార్, హ్యాపీ, బాగుంది. వచ్చిన దానికి మనము ఏవైతే అనుకుని వస్తామో సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ వెల్, గుడ్ డాక్టర్స్ కానీ రిసెప్షన్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మనకంతా సపోర్టబుల్గా బాగున్నారు. మనం అనుకున్న వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. బాగుందండి. మనం ఉన్న లేకున్నా సొంత పేరెంట్స్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఓకే, సో మెడిస్టార్ గురించి నేను విన్నది ఏంటంటే కార్పొరేట్ వరల్డ్ కదా ఇది. సో అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి, లోయర్ మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయగలిగిన ప్రైసెస్ ఉన్నాయి. కార్పొరేట్ అని చెప్పేసి అంటే అండి, అన్ని కార్పొరేట్ అనుకున్నా కూడా అన్ని ఒకలాగా ఉండవు. అక్కడ ఏంటంటే చూసేది ఓన్లీ బిజినెస్ ప్లాన్ ప్రకారంగా, బిజినెస్ పరంగా ఆలోచించుకుని చేసే వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు. బిజినెస్ చేస్తూ కూడా మన అని చెప్పని చేసే కొన్ని ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద వన్ మెడిస్టార్ ఒకటి. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఒకరు ఇన్ కేసు నాకు నచ్చకపోతే, మా ఫాదర్ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వకపోతే సెకండ్ టైం రావడం నేను ఇష్టపడను. నేను ఇంకో నలుగురు చెప్తే వెళ్ళకండి. సో ఇప్పుడు నేను నలుగురి చెప్పగలను ఏమని, హ్యాపీగా వెళ్ళొచ్చు. ట్రీట్మెంట్ ఏమైనా మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్గా చెప్పొచ్చు. కౌన్సిలింగ్ బాగా ఇస్తున్నారు. సో మన దగ్గర ఉన్న డాక్టర్స్ ఓకే అండి. ఇన్ కేసు మన దగ్గర లేకపోతే బయట నుంచి పిలిచి మనకి చూయించి అండ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు బాగా ఇస్తున్నారు. మాకు గైడెన్స్ బాగా ఇస్తున్నారు. బాగా నచ్చిందండి, ఇబ్బంది లేదు. అంటే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో బయట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నా సో అన్నిటిలో ఉండే సర్వీసెస్ అన్ని ఇక్కడ ఉంటున్నాయి, ఇక్కడ ప్రొవైడ్ చెప్పి అన్నారు. నిజమేనా? 100%. అండ్ ఇన్సూరెన్స్ కూడా బాగా తొందరగా, క్లైమేట్ తొందరగా అప్రూవ్ చేస్తున్నారు. అన్ని ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయండి. ఈవెన్ HDFC, ICICI, బజాజ్ ఏదైనా సరే అన్ని కూడా బాగానే ట్రీట్ చేస్తున్నారు. సో ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్ గా క్లెయిమ్ అవుతుంది ఇక్కడ. 100% అవుతుంది. నైస్ నైస్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంత అమౌంట్స్ ఎంత అయినా కూడా మేము ఇంత ఎఫర్ట్ చేయగలమా అన్న మాటకి ఎలా ఉన్నా కూడా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి రావచ్చు. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే హాస్పిటల్స్ నుంచి కాల్ వెళ్ళగానే వాళ్ళు ఇంకా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో తొందరగా మెయిల్ పెట్టగానే తొందరగా అవుతుంది. సో ఇన్కేస్ మాకు బాగుందండి. నైస్ నైస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనం ప్రజెంట్ అయితే మెడిస్టార్ హాస్పిటల్స్లో ల్యాబొరేటరీస్కి వచ్చాం. సో ఇందాక ఒక పేషెంట్ మాట్లాడారు కదా, ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని, ఆ టెస్ట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. అది నిజమో కాదో ఈరోజు చూద్దాం, వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి మీ పేరు ఏంటి, ఇక్కడ డెసిగ్నేషన్ ఏంటి? నా పేరు దినకర్. నా డెసిగ్నేషన్ వచ్చేసి DMLT, అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒక పేషెంట్ అడిగాను బయట, ఆయన ఏం చెప్పారంటే బయట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో అన్నిటిలో దొరికే టెస్ట్స్ కానీ ఆ ల్యాబొరేటరీ ఆ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉంటాయని చెప్పారు. నిజమేనా? ప్రతిది కూడా ఫెసిలిటీ మన దగ్గర అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి టెస్ట్ అయినా సరే మనం డాక్టర్ మనకి ఇంత టైంలో కావాలనేసి ప్రతి దానికి ఒక ట్యాగ్ టైం ఉంటుంది. ట్యాగ్ టైం ప్రకారం మనం ప్రతిది కూడా అన్ని టెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ ఏదైనా అబ్నార్మల్ వచ్చినప్పటికీ, ఏదైనా యూరిన్స్ కానీ, కొందరు పేషెంట్ ఏంటంటే గైనిక్ రిలేటెడ్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని అబ్నార్మల్స్ వస్తాయి కదా. అబ్నార్మల్ వచ్చిన పేషెంట్ ఏంటంటే టర్బిడ్ ఉంటుంది యూరిన్ శాంపుల్. ఆ శాంపుల్ అనేది ఏంటంటే మనం సెంట్రిఫ్యూజ్ చేసి మనకు మైక్రోస్కోప్ కూడా అవైలబుల్ ఉంటుంది. మైక్రోస్కోపింగ్ చూసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అదంతా మనం ఎగ్జామినేషన్ చేసి అప్పుడు రిపోర్ట్ ఇష్యూ చేస్తాము. ప్రతి టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. ఏ టెస్ట్ అయినా సరే అన్ని A to Z ఉంటాయి మన దగ్గర. అంటే ఇప్పుడు నార్మల్లీ ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ ఉంటారు. ఓన్లీ ఇన్ పేషెంట్స్ కి ఇక్కడ అన్ని టెస్ట్లు అవైలబుల్ ఉంటాయి, అవుట్ పేషెంట్ కూడా ఓపీ కానీ ఐపీ కానీ మీరు వేరే దగ్గర అంటే ఇక్కడ ఈ పేషెంట్కే చేయాలని ఏం లేదు. ఏ పేషెంట్ అయినా సరే మనకి రిక్వెషన్తో వచ్చారంటే ప్రతి పేషెంట్ ప్రతి టెస్ట్ అవైలబుల్లో ఉంది. దానికి కావాల్సిన టైంలో మనం ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా, ఇంకా అది పాసిబుల్ అయినంత ఎర్లీగా మనం రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం. అండ్ మెయిన్లీ ప్రతి ఒక్కరు బయట వింటున్న మాట ఏంటంటే అఫోర్డబుల్ ప్రైసెస్ లో క్వాలిటీ ట్రీట్మెంట్ అని. సో ఏంటి టెస్టుల్లో కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇక్కడ? అవును, చాలా తక్కువ. బయట
బయటతో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ. ఇప్పుడు షుగర్సే కానీ బిఫోర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేసి ఉంటుంది కదా, అది మనం బయటకు వెళ్తే 300 250 ఉంటుంది, మన దగ్గర అయితే 200లో అయిపోతుంది. బయట చూసుకుంటే మన ఏ రీతి ఈ షుగర్ టెస్ట్ అని కాదు, ఏదైనా సరే మనకు తక్కువనే ఉంటుంది. కన్ఫర్మ్. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్. సో బ్రో సేమ్ లలిత జ్యువెలర్స్లో మన అంకుల్లా చెప్పాడు అనమాట, వచ్చి కంపేర్ చేసుకోండి కావాలంటే ప్రైసెస్ అని. పైకి వెళ్ళి ఇన్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాం. మనమైతే ఇప్పుడు ఇన్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. లోపల ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది అడుగుతాం. మెడిస్టార్ హాస్పిటల్స్ గురించి బయట రివ్యూస్ మంచిగా చెప్తున్నారు. సో ఇన్ పేషెంట్స్ దగ్గరికి వచ్చి ఒకసారి అసలు ఏంటి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది దాని గురించి ఒకసారి మాట్లాడదాం. డెఫినెట్గా మేము ఏం సార్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరు బెంజమిన్, నా వైఫ్ పేరు సలోమి. వీళ్ళ గురించి మేము విని యాక్చువల్లీ కర్నూలులో జరుషా కిడ్నీ సెంటర్లో మేము జాయిన్ అయ్యాము. అక్కడ చూస్తే మాకెందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ కాలేదు. అడిగాము ఇక్కడ ఇంకేమన్నా ఉందా అని, వాళ్ళతో అడిగితే లేదు పలాని స్టార్ ప్లేస్ వెళ్ళి అక్కడ దీనికి వెళ్ళండి, మెడిస్టార్కి వెళ్ళండి, అది చాలా మంచిగా ఉంది ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పడంతోనే వాళ్ళతో అడిగి పర్మిషన్ తీసుకొని ఫ్రైడే మార్నింగ్ ఇక్కడికి వచ్చాం. కండిషన్ బాగలేదు, సోడియం 11 ఉంది అని చెప్పేసి 12 ఉంది అని చెప్పేసి అన్నారు. సరే మరి ఎట్లా అంటే ముందు ఐసీలో అడ్మిట్ చేసేద్దాము అని చెప్పేసి అడ్మిట్ చేశారు. సో సాటర్డే సండేకు ఇట్స్ కమ్ 5కి వచ్చింది. సో సోడియం కంట్రోల్ కావడం వలన తన యూరినల్ ప్రాబ్లం అంతా కూడా బాగైంది. దట్ ఈస్ మేము చాలా సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే ఎంతో మెడిసిన్స్ వాడాము, కానీ మాకు పెద్ద సాటిస్ఫాక్షన్ కాలేదు. కానీ ఇక్కడ 1.5 డేలోనే యాక్చువల్లీ ఇప్పుడు దాకా మేము ఐసీలో ఉన్నాం, వచ్చేసాం బయటికి. జనరల్ వార్డ్ ఇప్పుడు వచ్చేసాం, రూమ్కి వచ్చేసాం. అంటే అంత మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఇంకోటి ఏంటంటే నర్సు వాళ్ళు డాక్టర్స్ చాలా అసలు సొంత వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మేము వచ్చినప్పుడు చాలాసార్లు వెళ్తుంటాం ఐసీలోకి, అసలు ఎవరు కూడా ఒక రకంగా విసుక్కోవడం జరుగుతుంటుంది చాలా మటుకు. కానీ ఇక్కడ అలా రండి మాట్లాడండి కూర్చునండి అలా అని చెప్పేసి చెప్తూ వచ్చారు సార్. ఒకటి ఏంటంటే మాకు సంతోషం ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు. సో నేను బయట విన్నది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైసెస్లో క్వాలిటీ ట్రీట్మెంట్ అని విన్నాను. అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడ బయట దొరికే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. డాక్టర్స్ కూడా వెరీ కంఫర్ట్స్ డాక్టర్స్ వాళ్ళు కూడా. మీరు సుజనా మేడం గారు స్పెషల్లీ మీతో కూడా నేను మాట్లాడాలి యాక్చువల్లీ. సో ఒక డైలాగ్ ఉంటుందండి, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ ఏంటంటే రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా రోగితో సమానం. సో మిమ్మల్ని పేషెంట్స్ ని నిజంగా సొంత వాళ్ళగా చాలా ప్రేమిస్తారు. ఇంకా మేడం పేరు తెలియటం లేదు, డాక్టర్ ఉమా కాదు, ఉమా పాప నర్సు. ఆమె మేడం టీ తాదమ్మా అన్నది దగ్గరకు వచ్చి, నాకు వద్దు మేడం, ఏం అలవాట్లేదా నీకు అన్నది. అంటే అలవాటు ఉంది కానీ షుగర్ లేకుండా నేను తాగను మేడం అంటే, ఇద్దరు తాగుదాంలే, నేను కూడా తాగుతా, ఇద్దరు షుగర్తోనే తాగుదాం, ఏమైతే తర్వాత చూసుకుంటాను మళ్ళీ దీన్ని. ఇంకా డయాలసిస్ కూడా ఆ మేడమే చేసింది నాకు. మొన్న రాత్రి నిన్న డే టైం 2 సార్లు చేస్తున్నారు డయాలసిస్. ట్యాబ్లెట్లు కూడా మంచిగా ఇస్తున్నారు. నాకు మంచిగా అనిపించింది కానీ ఈ బ్లడ్ రావటం లేదు, తీస్తుంటే పాపం చాలా కష్టపడుతున్నారు. ఇది ఒక్కసారి నీకు ఏం పెయిన్ కాదు, మెల్లగా కూర్చుతా అట్లా బాగా చూసుకున్నారు సార్ మమ్మల్ని, బాగా చూసుకున్నారు. సో బేసికల్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే పేషెంట్స్ తో లవ్ చూపించాలి. ఆ లవ్వే సగం హీల్ చేస్తుంది అని చెప్పి అంటాను నేను. ఏంటంటే అంటే ఓన్లీ మెడిసిన్ కానీ ఓన్లీ ట్రీట్మెంట్ కానీ అది కాదు, కొంచెం లవ్ ఉంటే అక్కడే కొంచెం మనకి ఆ ఫీలింగ్ ఉంటే సగం అక్కడే హీలింగ్ అయిపోతుంది అని చెప్పి. నిజంగా వాళ్ళు మేము ఎవరో తెలియదు వాళ్ళకు. మేము కర్నూలు నుంచి వచ్చాం, మాపై ఇంత లవ్ చూపిస్తారు, ఇంత దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంత మంచి ట్రీట్మెంట్ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకొక పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ జీ, సారీ ఫర్ డిస్టర్बिंग यू. तेलुगुना? नहीं, मैं महाराष्ट्र से हूँ. ओके. नाम क्या है आपका? मेरा नाम चेतन नरोड़ है. मैं अपनी मदर के ट्रीटमेंट के लिए आया हूँ. ओके जी, मेडिस्टार के लिए
रिव्यू लेने का आया है अच्छा, यहाँ पे। अच्छा, अच्छा। सो ट्रीटमेंट कैसा है यही? एकदम बहुत अच्छा ट्रीटमेंट है। मेरे छोटी सिस्टर है, उन्होंने बोले थे कि आप मेडिस्टर हॉस्पिटल में जाइए, तो इसलिए मैं यहाँ आया हूँ। ओके ओके। सो छोटी सिस्टर हैदराबाद से? उन्होंने हैदराबाद में उनकी शादी हुई तो अब यहीं सेटल है, समझो ओके हैदराबाद ओके में सेटल ओके। है। वो बोलने के यही हाँ, से आया। उन्होंने हमें यहाँ बोला कि आप ये हॉस्पिटल जाइए, हाँ हाँ। अच्छा हो जाए। प्राइसेस अफोर्डेबल है? एकदम अफोर्डेबल है। अभी आज तो डिस्चार्ज, आजकल में डिस्चार्ज होंगे तो पूरा ही करेंगे, लेकिन हम थोड़ा रिसर्च करें तो उसके हिसाब से तो प्राइस हमारे को बहुत अफोर्डेबल लगा। कब से यहीं पे ट्रीटमेंट अभी ले? आज 26 चार दिन से है। 4 दिन से। 4 डेज हो गया अभी। सो पूरा एक्सपीरियंस अच्छा है ना? बहुत अच्छा है, बहुत अच्छा है। फुल बहुत अच्छे डॉक्टर्स सब आते हैं, टाइम टू टाइम सब होता है, क्लीनिंग है, स्टाफ का बहुत ज़बरदस्त, बहुत अच्छा सपोर्ट है कि आपको उन्हें बोलने नहीं देंगे। क्यों एज इट इज़ मैं आउट ऑफ स्टेट से हूँ, इस स्टेट से नहीं हूँ, फिर भी उन्हें कुछ खुद समझ लेके ट्रीटमेंट बहुत अच्छा कर रहे हैं। అమ్మా మీ పేరేంట్ అమ్మా? అనసూయ నరోడు ఓకే ఓకే. సో ట్రీట్మెంట్ బాగుంది ఇక్కడ? బాగున్నది, మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటాడు, మాట్లాడే విధానం మంచిగా ఉన్నది, మంచిగా మాట్లాడుతున్నారా? సో మీకైతే ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉంది కదా? మంచిగా ఉన్నది. సో ఏంటి స్టార్టింగ్ నుంచి ఇక్కడేనా? ఇక్కడనే ఉంటాం. సో ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? బుగులు పడుతుంది అని డాక్టర్ నాకు ఇంకా ఎంత ఏం చెప్పలేదు, ఏమున్నది. సో ఇప్పుడైతే బాగుంది హెల్త్? ఇప్పుడు బాగున్నది ఎంత. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. సో ఇంకొక పేషెంట్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీకేమవుతారండి? మా సిస్టర్. సో ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? సాటర్డే నుంచి. సో బాగుందా? అన్ని ఫైన్, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. సో అఫోర్డబుల్ ప్రైసెస్ అని విన్నాను, ఓకేనా? ఓకే. అంటే నార్మల్లీ మీకు చిరంజీవి గారి డైలాగ్ తెలుసు కదా, శంకరదాద ఎంబీబీఎస్ లో, రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా రోగితో సమానం. సో ఎలా ఉంది? ప్రేమిస్తున్నారా? బాగానే బాగా చూసుకుంటున్నారు. సో మాట్లాడే విధానం అంతా కూడా అంతా పొలైట్ గానే. నైస్. సీరియస్లీ మీకు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నైస్. జెన్యూన్ రివ్యూ 100%. క్లీనినెస్ కానీ, వాళ్ళ స్టాఫ్ రెస్పాన్స్ కానీ, డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ, వెల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పేషెంట్స్ అందరితో మాట్లాడాం కదా, సో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. సో ఇప్పుడైతే సో మేనేజ్మెంట్ నుంచి ఒకరితో మాట్లాడదాం. డాక్టర్ సంతోష్ కుమార్ గారు, మెడికల్ డైరెక్టర్ మెడిస్టార్ హాస్పిటల్స్లో మాట్లాడదాం. సార్ బాగున్నారా? యా, హాయ్ అండి, బాగున్నాను. సో మెడిస్టార్ గురించి బయట మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో మేము కూడా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దామని లోపలికి వచ్చాం. మీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పేషెంట్స్తో మాట్లాడాం. సో అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఓకే. సో ఈ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకున్నారు మీరు? సార్, ఇది సింపుల్ లాజిక్ సార్. మనకు ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనము ఏం చెప్పగలుగుతాను అంటే, మెడిస్టార్ది అంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఒక సర్జరీ కేసు గురించి ఒక కార్పొరేట్ సెటప్స్కి వెళ్ళామంటే, లైక్ సీనియర్ సర్జన్స్ ఉంటారు, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ అయినా కూడా ఉంటారు. మనకి కార్పొరేట్ సెటప్స్లో సమ్ XYZ హాస్పిటల్స్లో మనకి బిల్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ నా దగ్గర ఏంటి అంటే, బిల్లింగ్ అనేది అఫోర్డబిలిటీ ప్రైస్. ఎలాగా అంటే, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మనము కార్పొరేట్ సెటప్లో ఏ డాక్టర్ అయితే సర్జరీ చేస్తారో, ఏ డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తారో, అదే డాక్టర్ని మనం ఇక్కడ పిలిచి చేపిస్తాం విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో ప్రైజింగ్ అనేది మనకు అక్కడ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటి అంటే, లైక్ ఒక కాన్సెప్ట్, మనకి అందరికీ అందుబాటులో వైద్యం మనది. ఎలాగ ఇది అంటే, ఒక నెంబర్ ఆఫ్ స్కీమ్స్ మనం హాస్పిటల్ వాళ్ళము, లైక్ మనం ఇప్పుడు కొంచెం కార్డ్స్ పెట్టాము, డిఫరెంట్ స్కీమ్స్, లైక్ LSCS లైక్ సెజరియన్స్కి సమ్ లిమిటెడ్ కాస్ట్ అందులోనే చేసి పంపించడం, ఇలా ప్యాకేజెస్. ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి లైక్ హెల్త్ కార్డ్ ప్రివిలేజ్ అని మనం రీసెంట్గా ఒకటి అవైలబిలిటీలో పెట్టాము. అది ఏంటి అంటే, మనకి ఒక 100 రూపీస్ పెట్టి కార్డ్ పర్చేస్ చేస్తే వ్యాలిడ్ ఫర్ 6 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఆ కార్డ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మామూలుగా జనరల్గా ఎనీ కన్సల్టేషన్ ఫీజ్ విల్ బి 500. కానీ కార్డ్ తీసుకున్న వాళ్ళకి ఇట్ విల్ ల్యాండ్ ఇన్ టు ద లైక్ 200 రూపీస్ అలా తీసుకుంటాము. ప్లస్ ఒకవేళ ఇన్ కేస్ ఆ కార్ త్రూ వచ్చిన వాళ్ళు అడ్మిట్ అవుతే కూడా మనం ఫైనల్ బిల్లో లైక్ ఒక 20% మనం బిల్లింగ్ పైన డిస్కౌంట్ ఇస్తాము. ఫార్మసీ పైన ఒక 10 to 20% డిపెండ్స్ అపాన్ దాన్ని బట్టి ఇస్తాము. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ పైన కూడా 20% మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే, మనకి దీనివల్ల లైక్ వాళ్ళకి బర్డెన్ అనేది ఎక్కువ కనపడదు. లైక్ అవుట్రేట్గా సింపుల్ లైక్ 1 lakh బిల్ అయింది అనుకోండి, అవుట్రేట్గా మీకు నో నీడ్ టు ఆస్క్ ఫర్ ద సార్ నాకు డిస్కౌంట్ ఇవ్వండి, అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. సో మనం అవుట్రేట్గా అక్కడ మనం సమ్ లైక్ 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. అండ్ ట్రీట్మెంట్ వైజ్ వీఆర్ లైక్ అంటే చాలా ఎఫిషియెంట్ డాక్టర్స్, అందరూ 10+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు.
అందరూ లైక్ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ సెటప్లో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సర్జరీ కేసెస్కి, మేజర్ కేసెస్కి కూడా ఏదైతే సర్జన్స్ కార్పొరేట్లో చేస్తారో వాళ్ళని ఇక్కడ పిలిపించి చేస్తాము. మనకు ఇంకొకటి ఏంటి అంటే లైక్ అకార్డింగ్ టు దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ మనం ఒకేదానికి స్టిక్ ఆన్ అవ్వము. లైక్ సార్ వీ డూ హ్యావ్ దిస్ మచ్, వీ కెన్ పే ఓన్లీ దిస్ అంటే ఓకే, ఆ ట్రస్ట్ని మేము బిల్డప్ చేసాము. దట్స్ వే రిపీటెడ్గా మా దగ్గరికి పేషెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీ వోంట్ ఫోర్స్ ఫర్ ఎనీథింగ్. సార్ ఈ బిల్ ఇంత అయింది, మేము ఇంత కట్టగలుగుతాం, ఓకే అండి ప్లీజ్, నో ఇష్యూస్ ఫర్ దట్ వన్. అండ్ మోర్ ఓవర్ సర్వీస్ అనేది ఏంటి అంటే ఇన్హౌస్లో ఉన్న నర్సింగ్ అవ్వచ్చు, మేజర్ థింగ్ చాలా కేర్గా తీసుకుంటారు. మేజర్ థింగ్ పేషెంట్స్ దగ్గర ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు అనేది మా దగ్గర ఉంది. ప్లస్ ఫ్రంట్ ఆఫీస్లో ఏదైనా క్వైరీస్ వచ్చినా రిసీవ్ చేసుకోవడంలో కానీ. అండ్ మోర్ ఓవర్ ద మేజర్ థింగ్ డాక్టర్స్ ఆల్ ఆర్ వెల్ వర్స్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. ఏంటి అంటే లైక్ ఇప్పుడు కొన్ని సెటప్స్లో ఏంటంటే ఒక క్రాస్ కన్సల్టేషన్ పెట్టాం, ఒక డాక్టర్ వచ్చాడు, చూశానమ్మా అయిపోయింది అంటే ఆ కండిషన్ కొంతవరకే చెప్తారు. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఏ డాక్టర్ వచ్చినా కూడా వాళ్ళని అటెండర్స్తో మాట్లాడడం, వాళ్ళకు ఒక 5 minutes టైం ఇవ్వడం, ఏం జరుగుతుంది పేషెంట్కి, ఇప్పుడు ఏం టెస్టులు రాస్తున్నాం, ఫర్దర్గా ఏముంటుంది, మళ్ళీ ఏం నీడ్ ఉంటుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మనము ఇన్పుట్ ఇవ్వడం వల్ల దే గెట్ ఎ క్లియర్ పిక్చర్ వాట్ హ్యాపెనింగ్ టు దేర్ పేషెంట్స్. మనకు పేషెంట్ దగ్గర ట్రస్ట్ అనేది చేస్తాం. సింపుల్ లాజిక్ ఏంటి అంటే మనము పేషెంట్ అటెండర్స్తో ర్యాప్ మెయింటైన్ చేస్తాం. ఎవ్రీథింగ్ మనము వాళ్ళకి తెలిసేలాగా కండిషన్ చెప్పుతూ వస్తాం. సో వాళ్ళు కూడా ఏంటి డిశ్చార్జ్ అయ్యాక సార్ మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళే తీసుకొని వస్తారు. ఆ ట్రస్ట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవర్ బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ దట్స్ ఇట్ అండి. సో బేసికల్లీ ఈ కార్పొరేట్ వరల్డ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే బిల్లు వాచిపోద్దనే ఒక బయట ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో దాన్ని అయితే మీరు బ్రేక్ చేస్తున్నారు. అంటే ఈ ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోగలరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మీరైతే ప్రూవ్ చేశారండి. సీరియస్లీ నేను చాలా మందిని అడిగాను. ఈవెన్ ఇన్సైడ్ పేషెంట్స్ బయట ఉన్న చాలా మంది రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్లీ అది గాయ్స్ లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాం. సో పేషెంట్స్తో మాట్లాడాం, ల్యాబ్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూసాం, అక్కడికి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాం. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఫ్యాక్ట్ చెక్ అనేది కరెక్ట్ అయిందనమాట ఇక్కడ. సో నాకు తెలిసి మీకు కూడా వీడియో నచ్చుంటుంది. సో మెడిస్టార్ హాస్పిటల్స్, నేను వచ్చింది అయితే అమీర్పేట్ బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్ అంట. వీళ్ళకి పటాన్ చెరువు, ఉప్పల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. సో మీరు కూడా మెడిస్టార్ హాస్పిటల్స్కి విజిట్ చేయండి. మన ఫ్యాక్ట్ చెక్లో అయితే కరెక్ట్ అని తేలింది. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైసెస్ని అఫోర్డ్ చేయగలరు. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ కాంపిటీషన్లో వీళ్ళైతే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ ప్రతి సర్వీసెస్ని ఇక్కడైతే అందిస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.